హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమా లోకం మూవీ రివ్యూస్కి మరోసారి మీకు స్వాగతం. ఈరోజు మన ముందుకు వస్తుంది కాంతారా చాప్టర్ 1 చిత్రం. ఈ చిత్రం ఏ విధంగా ఉంది? బ్లాక్ బస్టర్గా వరల్డ్ వైడ్ 200 కోట్ల పైన కలెక్షన్ లాగుతూ అద్భుతంగా జనాల్లోకి వెళ్తున్నటువంటి సినిమా స్టోరీ ఏంటి, దీని బ్యాక్డ్రాప్ ఏంటి, ఏ విధంగా డైరెక్టర్ ఈ కథను నడిపించాడనే విషయాల గురించి చూసుకుంటూ మన రివ్యూ ఎంత ఇస్తున్నాం అనేది కూడా చెప్పుకుందాం. ఈ చిత్రం యొక్క తారాగణం గురించి చూసుకుంటే, చిత్రం పేరు కాంతారా చాప్టర్ 1. నటీనటులు మనం కాంతారాలో చూసినట్టుగానే రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుంబిడి, రాకేష్ పూజారి, దీపక్ రాయ్, హరిప్రసాద్ ఎంజీ తదితరులు ఉన్నారు. అద్భుతంగా సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించినటువంటి అజనీష్ లోక్నాథ్, ఛాయాగ్రహణం అరవింద్ యష్ కాశ్యప్, రచనా దర్శకత్వం రిషబ్ శెట్టియే స్వయంగా చేశాడు. ఇక నిర్మాణ సంస్థ హోంబలి ఫిల్మ్స్. కాంతారా సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపుతో జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి రిషబ్ శెట్టి విజయవంతంగా అన్ని సినిమాలకి సీక్వెల్ తీస్తూ ఉంటే, ఈ సినిమాకి మాత్రం ప్రీక్వెల్ అని కాంతారా సినిమాకి ముందు ఏం జరిగింది అనేది ప్రీక్వెల్గా చాప్టర్ 1గా తీశాడు. దసరా బరిలో నిలిచి అద్భుతమైన కలెక్షన్స్ తోటి సినీ ప్రియుల్ని ఎంతో ఉత్కంఠంగా ఇంట్రెస్టింగ్గా నడిపిస్తున్నటువంటి ఈ సినిమా కథాంశం గురించి ఇప్పుడు చూసుకుందాం. కాంతారా చాప్టర్ 1 గురించి కానీ మనం చూస్తే, ఇది 8వ శతాబ్దంలో కదంబుల రాజ్య పాలనలో జరిగిన కథగా చూస్తుంది. ఆ రాజ్యంలో ఓ దిక్కును ఉన్న అటవీ ప్రాంతంలో దైవిక భూమి కాంతారా. అందులోని ఈశ్వరుడు పూదోటకు అక్కడున్న మర్మిక బావికి ఎంతో ప్రాశస్త్యం ఉంది అని అక్కడ వాళ్ళ నమ్మిక. అందుకే ఆ మహిమాన్వితమైన ప్రాంతంపై దుష్టశక్తులు కన్నుపడకుండా తమ రాజ్యంలో బయట వాళ్ళు ఎవరూ అడుగుపెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు కాంతారాకి చెందిన గిరిజన తెగ. గిరిజన తెగ మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను పండిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడున్న బావిలో బిడ్డ దొరుకుతాడు. అతన్ని దైవ ప్రసాదంగా భావించి అతనికి బేర్మీ అనే పేరు పెట్టారు. అతనే హీరో రిషబ్ శెట్టి. చక్కగా పెంచి పెద్ద చేస్తారు. ఓసారి తమ రాజ్యంలో అడుగు పెట్టడానికి ప్రయత్నించిన బాంగ్రా యువరాజు కులశేఖర్, గుల్షన్ దేవయ్య కులశేఖర్ గా నటించాడు. అతను సైనిక మోకకు తగిన బుద్ధి చెప్తాడు బార్మీ. ఆ ఘటన తర్వాత తమ సుగంధ ద్రవ్యాలు ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో, గిరిజనుల్ని పెట్టి పేరుతో ఎలా మోసం చేస్తున్నారో, వాళ్ళని ఎట్లా హింస పెడుతున్నారో అన్ని తెలుసుకున్నటువంటి బెర్మీ తమ తెగను బాగు కోసం, వెట్టి నుంచి వాళ్ళకి విముక్తి చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు. బాంగ్రా రాజును ఎదిరించి సొంతారంగా వ్యాపారం చేసేందుకు సిద్ధపడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? బేర్మీ తీసుకున్న నిర్ణయం కాంతారా గిరిజన దంపతికి ముప్పుగా ఎందుకు మారింది? బాంగ్రా రాజు రాజశేఖర్, జయరామ్ రాజశేఖర్ గా నటించాడు. ఆయన కుమార్తె కనకవతిగా రుక్మిణి వసంత్ హీరోయిన్. ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈశ్వరుడు పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి అనేది ఈ ప్రీక్వెల్ స్టోరీగా అద్భుతంగా తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఎలా వచ్చింది అనేది చూసుకుంటే, సినిమాలో హీరో అతని తండ్రి ఎక్కడైతే మాయమవుతారో సరిగ్గా అక్కడి నుంచే కాంతారా చాప్టర్ 1ని ప్రారంభించాడు రిషబ్ శెట్టి. అసలు ఆ కాంతారా ప్రాంతం ఏంటి, అందులో ఈశ్వరుడి పూదోట ఏంటి, దానిలో ఉన్న మార్మిక బావి వెనుకున్న దైవిక రహస్యాలు ఏంటి, పంజర్లీ, గులిగా తదితర దైవిక గణాలు వేసుకున్న వెనుకున్న కథ ఏంటి, తదితర మూలాలన్నీ అన్వేషిస్తూ ఈ ప్రీక్వెల్ కింద మొత్తం కూడా సాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కోసం రిషబ్ సృష్టించుకున్న కొత్త ప్రపంచం ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇది కాంతారా యూనివర్స్ గా చెప్పొచ్చు. కాంతారా సినీ యూనివర్స్ లో ఫస్ట్ పార్ట్ గా దీన్ని చూపించారు. సినిమా తొలి 20 నిమిషాలు కాంతారా గిరిజన జగల యొక్క జీవితం ఎలా ఉంటుంది, రాజు వాళ్ళని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తున్నాడు, ఇలాంటివన్నీ పరిచయం చేశాడు డైరెక్టర్.
వీటిలో ఈశ్వరుడు పూదోటలోని బావి నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్, అక్కడ పరిచయం అయ్యే ఈశ్వర గణాల కథ థ్రిల్ సూపర్గా పంచుతుంది. హీరో రాజుని ఎదిరించి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సిద్ధపడటం కథను మరో మలుపు తిప్పుతుంది. ఇక ఇంటర్వెల్కు ముందుకు వస్తే టైగర్ సీక్వెన్స్, జాతితో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ రోమాంచితంగా కథని నడిపిస్తూ ఉంటాయి. ప్రథమార్థం అక్కడికక్కడిగా నెమ్మదిగా సాగుతూ అనుభూతి కలిగించినప్పటికీ ద్వితీయార్థం కథ మాత్రం మంచి పరుగులు పెట్టేటట్టుగా తీశాడు. కాంతారా గిరిజన తెగ అంతమొందించేందుకు బాంగ్రా యువరాజు కులశేఖరు సిద్ధమవుతాడు. ఈశ్వరుడు పూదోటలో అడుగుపెట్టి అతడు చేసే విధ్వంసం, ఆ పోరులో తన జాతిని కాపాడుకునేందుకు రిషబ్ చేసే యుద్ధం, గులికలు మారి చేసే రుద్రతాండవం ప్రేక్షకుల్ని ఓ ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోతుంది. మనం కాంతారాలో చూసినట్టుగా ఆ గులిగల తెగ వాళ్ళు చేసేటువంటి నృత్యం రుద్రతాండవంలా ఎలాగైతే హైలైట్ అయిందో, అదేవిధంగా చాప్టర్ 1లో కూడా అటువంటి ఒక రీక్రియేషన్ చేశాడు. ఇది ఇక్కడి వరకు సినిమా అంతా ఒకటైతే ప్రీ క్లైమాక్స్ నుంచి శుభంకాటి వరకు సాగే చిత్రమంతా మరో కొత్త కథను చూపించినట్టుగా ఉంటుంది. కనకవతి పాత్రలో మరో కోణం బయటకు వచ్చే కథలో సంఘర్షణ రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో హీరో గతాన్ని, కాంతారాలో దైవిక బావిలో ఉన్న సంబంధం చాలా థ్రిల్లింగ్ గా చూపించాడు రిషబ్ శెట్టి. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు అంతా ఈశ్వర సాక్షాత్కారమే. పతాక ఘట్టాల్లో చండికల రిషబ్ విజృంభించే తీరు ఎంతో అద్భుతంగా వచ్చింది. కాంతారా చాప్టర్ 2కి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కాంతారా సీక్వెన్స్కి ప్రీక్వెల్గా చూపించినందుకు ఆ కథ ప్రారంభం అయ్యే పొజిషన్కి ఈ సినిమాని అద్భుతంగా ఎండ్ చేశాడని చెప్పచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే కథకి రచన, దర్శకత్వం, హీరోగా ఉన్నటువంటి రిషబ్ శెట్టియే సినిమా మొత్తం కూడా వన్ మ్యాన్ షోలా నడిపించాడని చెప్పచ్చు. ఓ దర్శకుడిగా తాను అల్లుకున్న కథ, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు, ఓ నటుడిగా ఆ కథ తాను ప్రాణం పోసిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతిదీ నవ్వుతూ అన్న రీతిలో అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా రుద్రగులిగలు, ఈశ్వర గణంలా చండికల తెరపై రిషబ్ చేసే విన్యాసాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. కనకవతి పాత్రలో రుక్మిణి స్క్రీన్ ప్రజెన్స్, భిన్న కాణాలలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన తీరు అద్భుతంగా వచ్చింది. జయరాం పాత్ర ఆరంభంలో మామూలుగా కనిపించినప్పటికీ పతాక ఘట్టాలు వచ్చేసరికి విశ్వరూపం చూపించాడు. కాంతారాలో నవ్వులు పండించిన అదే గ్యాంగ్ని దీంట్లో కూడా కంటిన్యూ చేశాడు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. ప్రథమార్థం అక్కడక్కడ నెమ్మదిగా సాగిన ఈ చిత్రం కాస్త మైనస్గా అనిపించినప్పటికీ రిషబ్ తర్వాత ఈ సినిమానికి మరో హీరో అజనీష్ లోక్నాథ్ దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాడు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అని చెప్పచ్చు. ఈ కథ తన సంగీతంతో ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ విశ్వరూపం చూపించేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమా మరో లెవెల్లో ఉందని చెప్పచ్చు. పాటలు కూడా కథలో భాగంగానే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కుదిరాయి. టైగర్ సీక్వెన్స్, అడవిలో కోతుల గుంపు చేసిన సీక్వెన్స్, దైవిక ఎఫెక్ట్ అన్ని కనుల విందుగా ఉంటాయి. 70mm స్క్రీన్లోనే ఇది అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సినిమా అసలైన అనుభూతి చూడాలంటే తప్పకుండా 70mm థియేటర్లోనే చూడాలి. అడవి అందాలని అద్భుతంగా కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆర్ట్ వర్క్ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు చాలా బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమా బలాల విషయానికి వస్తే రిషబ్ నటన, దర్శకత్వం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కథలోని దైవిక అంశాలు, యాక్షన్ ఘట్టాలు బలాలుగా చెప్పచ్చు. ఇక ఈ సినిమా ఏమన్నా కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే అది ప్రథమార్థంలో స్లో నెరేషన్ అని చెప్పచ్చు. చివరిగా కాంతారా చాప్టర్ 1 ఈశ్వర దర్శనాన్ని చూపించినట్టుగా అద్భుతంగా చూపించాడు. సినిమా అంత అద్భుతంగా తెరకెక్కించాడు కాబట్టే 3 రోజులకే 200 కోట్లు దాటిపోయింది. ఇంకా అద్భుతంగా సాగుతూ ఉంది. ఈ సినిమాకి నంబూరి రివ్యూస్ తరపున మా సినిమాలోకం 5కి 4.2గా ఇస్తూ ఉంది. సినిమా చాలా అద్భుతంగా తీశారు.
ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లోనే దీని యొక్క అనుభూతిని పూర్తిగా పొందగలుగుతారు. కనుక ఈ సినిమాని తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి ఒకసారి థియేటర్లో వీక్షించవచ్చు అని చెప్తున్నాం. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూలు మీ ముందుకు తీసుకురావాలంటే మీ యొక్క సహకారంతో మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఎంతగానో ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తే, మా రివ్యూస్ని లైక్ చేస్తే అంత అద్భుతమైన సినిమాల రివ్యూల్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ డే. మరో సినిమాతో మళ్ళీ మీ ముందుకి మా సినిమా లోకంలో కలుసుకుందాం.